అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రం పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం గంగపురం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతూ ప్రతి ఏటా. అదేవిధంగా చూసుకుంటే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైనవి. ఇక్కడ ఏర్పాట్లు కూడా మొత్తానికి కంప్లీట్ అయినాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అంటే గురువారం స్వామివారి తిరుకళ్యాణం ఉంటుంది. అదేవిధంగా శనివారం రోజు పుష్పరథం ఉంటుంది. ఆదివారం రోజు రథసప్తమి పెద్ద రథం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మన సోమవారం రోజు బండ్లను శకటోత్సవం కూడా నిర్వహించబడతాయి. ఇక్కడ బండ్లు పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఈ చుట్టుపక్కల గ్రామాలే కాక వేరే ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి లక్ష్మీవారు సమేతంగా కొలువై ఉన్నారు. అయితే ఇక్కడున్న భక్తుల నమ్మకం ఏంటంటే స్వామివారిని ఎప్పుడైతే పూజిస్తారో ఆ స్వామివారు వాళ్ళ యొక్క కష్టాలను తొలగిస్తారని భక్తుల యొక్క నమ్మకం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇక్కడ మీరు ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఉంటారు. సో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఎందుకంటే పోలీసు హాస్పిటల్ నర్సులు వీళ్ళందరూ డాక్టర్స్ మొత్తం కరెంటు పని కూడా అంతా అయిపోయింది. వాటర్ కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. అంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు ఇక్కడ. అవును, అన్ని ఏర్పాట్లు మొదలైన మొత్తం కంప్లీట్ అయినా అన్నారు. అవును. సో ఈ చరిత్ర ఎప్పటి నుంచి ఉందన్న? ఇది 12వ శతాబ్దం అంటారు గుడి. ఇక మా పూర్వీకులు కూడా చెప్తున్నారు అప్పటి కాకతీయ రాజులప్పటి ఉంది. రథసప్తానికి జాతర, రథసప్తానికి అదే దాదాపు ఇప్పుడు జనవరి 25కి వస్తుంది. 25 రథసప్తమి, 24 నాడు చిన్న రథం పుష్పదేవి అంటారు. 22 నాడు కళ్యాణం, దేవుని కళ్యాణం. దాదాపు 20 నుండి స్టార్ట్ అవుతాయి అనుకో ఇది మన పూజలన్నీ. 27, 28 వరకు కూడా జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా డిపోని ఎక్కడ పెడతారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు 80లో స్టార్ట్ చేసాము ఓ డిపో. ఇప్పుడు దాదాపు 10-15 బస్సులతోటి టెంపరీ డిపో పెడతారు. టెంపరీ డిపో పెట్టి ఒకటి కల్వకుర్తికి, మామనార్కు, వనపర్తికి, ఇటు అటు మొత్తం ఇక్కడ నుండి బస్సులు పంపుతారు. ఈయన్నే డీజిల్, ఈయన్నే కథ మొత్తం ఇక్కడనే డిపో చేస్తారు అనుకోండి. దాని కొరకు పోలీస్ స్టేషన్ కూడా పెడతారు. ఇబ్బంది కాకుండా జాతరలో ఒకటి అవుట్ పోస్ట్ పెడతారు. ఇక్కడ కూడా దేవునికి నగలు ఉంటాయని చెప్పి ఇక్కడ కూడా ఒకటి పోలీసు అది కూడా పెడతారు. బందోబస్తు ఉంటుంది, గార్డు ఉంటారు. దేవుళ్ళ నగలు కూడా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఇక్కడ వచ్చే ప్రజలకు సో పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఏమైనా చుట్టుపక్కల ఏదైనా కాటేజీలకు ఏమైనా ఏర్పాటు ఏమైనా చేశారా? ఇప్పుడు ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి 10 వెనక. విఐపీస్ వస్తే వాళ్ళకు కూడా మీద 3 సూట్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళకు దాసంగాలు పెట్టడానికి, వండుకోవడానికి, దానికి దీనికి వెనక టెంపరీ సెటిల్ చేసినాం తడకలతోటి. కోట వెనక వాళ్ళకు నీళ్లు, లైట్లు, తడకలతోటి మొత్తం వాళ్ళకు ఉండడానికి మొత్తం చేసినాము. వాళ్ళు అక్కడ అది చేసుకుంటారు. వెనక కూడా పార్కింగ్ కూడా వెనకనే పెట్టాము. ఇక్కడ మన కోట కూడా వెనక అక్కడ పార్కింగ్ చేసి లోపలికి వస్తారు, అది చేస్తారు. అక్కడ వంటలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు కోనేరు కూడా చుట్టుముట్టు పారి కూడా కట్టించినాము పిల్లలకి. దాంట్లో అది కాకుండా కథ కూడా చుట్టుముట్టు అదైతే. వెనక కూడా అవుట్లో కూడా బాత్రూమ్లు ఏర్పాటు చేసినాము. ఈ లోపల కూడా బాత్రూమ్లు ఉన్నాయి. మొత్తం పబ్లిక్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాట్లు పూర్తి చేసినాం. బ్రహ్మోత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమం ఇట్లా ఏమన్నా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ఈడ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్రతి శనివారం ఈడ చేస్తాము. ఎల్లమ్మ గుడి అని ఉంటుంది గిన్నె దగ్గర, మనకు మన టెంపుల్ దాంట్లోనే. ఆ ఎల్లమ్మ గుడిలో వచ్చిన భక్తులకు 12 నుండి 4-5 వరకు రోజు 8-10 క్వింటాలు అట్లా 4 రోజులు వండి పెడతాం. ఎంతమంది వచ్చినా కానీ వండి పెడతాం అన్నట్టు. పబ్లిక్ ఫ్రీ మొత్తం. సో మొత్తానికి ఇప్పుడు ఈ గుడి ఎండోమెంట్ లో ఉందా, ఎట్లా ఉందా? ఎండోమెంట్ లో ఉంది. నేను 80లో సర్పంచ్ ఉన్నప్పుడే ఎండోమెంట్ లో కలిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎండోమెంట్ లోనే ఉన్నది. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ లెవెల్ ఉంది. ఇప్పుడు కోటి దాటింది కాబట్టి గవర్నమెంట్ లెవెల్. కోటి లోపలికి కమిషనర్ లెవెల్ ఉంటుంది. తర్వాత ఇంకా లోపలికైతే డిప్యూటీ కమిషనర్ లెవెల్ ఉంటుంది. ఇంకా కొద్దిగా కిందికి అంటే అసిస్టెంట్ కమిషనర్ లెవెల్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లైన్లో చూసుకుంటే ఇక్కడ భజన మండపం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ కలర్ కూడా వేసినట్టు స్వామివారికి మొత్తం. ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది ఈ సైడ్లా.
ఇటు సైడ్ ఏనుగు బొమ్మ ఉంది, మరి ఇటు సైడ్ ఏనుగు బొమ్మ లేదు, మరి ఎవరో ధ్వంసం చేసిరా ఏం చేసిరా అనేది తెలియదు. ఇక్కడైతే చూసుకుంటే మొత్తానికి అయితే ఇక్కడ అక్కడ ఒక సైడ్ అయితే ఏనుగు బొమ్మ ఉంది, ఇక్కడైతే ధ్వంసం అయిపోయింది ఒక ఏనుగు బొమ్మ. చూడండి ఇక్కడ అన్ని అశ్వం కానీ ఏనుగు కానీ ఇక్కడ అందరు కూడా మొత్తానికి ముస్తాబు చేసారు ఉత్సవాల కోసం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి ఉంటాడు. సో గుడికి ఆపోజిట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క మండపం చూసుకుంటే ఇప్పుడు ఉత్సవాల్లో చూసుకుంటే ఈ మండపం ఈ కళ్యాణం తిరు కళ్యాణం ఈ ప్రాంతంలో జరుగుతుంది పెద్ద ఎత్తున. ఒకసారి మండపం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మొత్తానికి ఇక్కడ స్వామివారి ఇక్కడనే తిరుకలనం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతం మొత్తం చూసుకుంటే మొత్తం భక్తులతో పోటెత్తుంది. సో అది గురువారం రోజు ఈ యొక్క స్వామివారి కళ్యాణం అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ మెట్ల ఉంటేనే ఇక్కడ చూసుకుంటే పైన ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. స్వాములవారు రాములవారు ఉన్నారు అక్కడ, సీత, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు. స్వామివారు దర్శించడానికి వెళ్దాం ఈ మెట్ల గుంటనే. చరిత్ర చెప్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది పెద్ద ఎత్తున. నమస్తే. నమస్తే. బాగున్నా. ఏంటి ఉద్దాలా? అది ఈ ఉద్దాలు కూడా మన ఎక్కడ కనబడతాయి అంటే కుర్మూర్ జాతరలో కనబడతాయి. ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది ఉద్దాలు అనేటివి? ఇదే తేరినాడు, ఇదే తేరిన రోజు వస్తాయి. ఆ రోజే వస్తాయి, వాటింతలు వస్తాయి. ఇక్కడ నుంచి వస్తాయి ఉద్దాలు ఇవి? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఎవరు తయారు చేస్తారు? మీరే తయారు చేస్తారు? ఊరు వాళ్ళే తయారు చేస్తారా? ఊరు వాళ్ళు తయారు చేస్తారు. పెద్ద రోజు అంటే ఉదయం వస్తాయి, ఏ టైంకి వస్తాయి? టైం వస్తాయా? చేరు ముందే బండ్లకి అందు వస్తుంది. బండ్లు వస్తుంటాయి చూడు, అవి ఫస్ట్ ఉద్దాలు వచ్చిన తర్వాత బండ్లు వస్తాయా? అవి ఒకటే దశ అవుతాయి. అచ్చా అచ్చా అచ్చా. అంటారా దశ అవుతాయి. ఏ నుంచి తీసుకొస్తారు ఊర్లో?
మా మాదిగొంబాయి అని ఉంది. ఆడ చెట్టు ఉంది. ఆయన తానాలు బోనాలు చేసి ఒక్క పొద్దు రండి చేసుకొని వస్తారు. నాన్నుంటి ఎప్పటి నుంచి చేస్తారు ఇట్లా? అంటే అప్పటి నుండి కూడా స్వామి వారు ఎప్పుడైతే కొలువైనారో అప్పటి నుంచి యుద్ధాలను తీసుకొస్తారు. మీరు ఇదే ఊరా? ఇదే ఊరు. సరే. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏందనేది ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేయి. ఒకసారి ఇక్కడ గంగాపూర్కి జాతరకు వచ్చిన వాళ్ళు ప్రతి యువకులు ఈ యొక్క రాయిని ఎత్తడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు. మనకు లేసదా లేవదా అని చూడాలి. ఆహా, లేసలేదు. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు లేపే ప్రయత్నం అయితే చేసినాము. బో లేసలేదు కానీ లేపాలంట. స్వామివారు మనకు బాగా ఫస్ట్ ఇస్తే 100% లేపుతా స్వామివారు. లేస్తలే మొత్తానికి ఫ్రెండ్స్, అదైతే లేస్తలేదు. సో స్వామివారి దయకృప ఉంటే నెక్స్ట్ టైం నేను ట్రై. ఇక్కడ ఏంది, ఇక్కడ జరిగేది దాసోహం చేస్తారు కదా. కొత్త కుండ తెచ్చి నైద్యం చేసి అందులో పచ్చిగుడుతున్నా నైద్యం ఎక్కిస్తారు స్వామికి, అంతే. అంటే ఇప్పుడు ఎందుకోసం చేస్తారు ఈ దాసోహం అనేది? అది మొక్కుబడి వల్ల దాసోహం పెడతారు. అంటే ఎప్పటి నుంచి చేస్తారు తాత ఇక్కడ ఈ దాసోహం? చేస్తారు. అంటే స్వామి కొలువైనప్పటి నుంచి ఈ యొక్క దాసోహం నుంచి చేస్తారు. బ్రహ్మోత్సవాలు ఇంకెక్కువ చేస్తారు. దాసంగా బ్రహ్మోత్సవాలు ఎక్కువ చేస్తారు. అంటే పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ. మస్తు ఫుల్ పట్టారు జనాలు. అట్లా పట్టారు, ఇట్లా జనాలు పట్టే ఊరు బయటకు పోతారు. ఇంకా అంటే ఈ దాసోహం చేయడం వల్ల ఏమి స్వామివారికి నైవేద్యం పెట్టినట్టే ఇక స్వామివారికి. అంటే ఇట్లా దీంట్లో అంటే ఈ దాసోహంలో ఏమేమి పెట్టాలి స్వామివారికి? నైవేద్యం అంటే పాయసం పరిమాణం చేస్తారు. ఓపిక ఉంటే బచ్చాలు చేసి పెడతారు నైవేద్యం. అట్లా ఓపుకుంటే కొన్ని అంటే కొన్ని దేవస్థానాల కాడ అంటే మామూలుగా నైవేద్యాలు ఈ తీపి కాకుండా వేరే కూడా పెడుతుంటారు. వేరే అంటే అవి నచ్చవు. ఇక్కడ తీపి వంటనే చేసి పెడతారు. తీపి వంటనే చేసి పెడతారు. అది ఇక్కడ మీది ఇదే ఊరా? ఇదే ఊరు, మా సొంతం ఇదే గంగాపూరు, జడ్చల మండలం, మామూలు జిల్లా. అమ్మా, మీరు ఈ దాసోహములు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారమ్మా ఇట్లా? మా పిల్లలు పుట్టినప్పటి నుంచి చేస్తున్నారు. అంటే కొంతమందికి ఇక్కడ ఏమైతుంది అంటే ఈ స్వామివారు చంద్రాయుడు అనే ఒక పేరు పెడుతుంటారు చాలా మంది. అట్లా మీరు కుటుంబంలో ఎవరైనా పెట్టారా? పెట్టినాం సార్. మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా ఆ పేరు? మా మామనే చెన్నయ్య.
మామూలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా దాసవం ఇట్లా చేస్తున్నారు? నా పిల్లలు పుట్టిన పిల్లగాడు ఒక పిల్లగాడు ఓం నమ శివాయుడు ఆ పిల్లగాడు ఇంత ఉన్నాక నుంచి పెడుతుండ స్వామి ఇంత ఉన్నాక నుంచి పెడుతుండ. ఆ స్వామి అంటే ఇవి ఇక్కడ మాది అక్కడ కోయిల్కొండ మండలం అంకిల్ల అంకిల్ల అంటే ఇప్పుడు కొంతమంది కోల్సాగర్ పక్కల. తెలుసు. అయితే అమ్మా ఇంకొకటి ఈ ఎప్పుడైతే కోయిల్కొండ కదా మీది, అవును. కోయిల్కొండలా కొన్ని గ్రామాల నుంచి గంప జాతర వస్తారు ఇక్కడికి. వస్తాం శివరాత్రికి వస్తాం స్వామి. అట్లా శివరాత్రికి వస్తారు అంటే ఒక సంవత్సరం తప్పించి ఇంకొక సంవత్సరం ఇక్కడ నెరవేస్తారు కదా. ఇది ఎప్పుడు చేస్తాం స్వామి. ఎప్పుడు చేస్తారా గంప జాతర? గంప జాతర శివరాత్రికి వస్తారు ఇక్కడికి. ఇక్కడికి. అంటే పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మొత్తం నైవేద్యాలు పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. ఇక్కడ తాగుడు తిండి ఏం జరగదు, ఖాళీ పప్పన్నం. అదే చూసుకుంటే కురుమూర్తులనేమో పెద్ద ఎత్తున కురుమూర్తిలో తగ్గుతాయి కానీ ఇక్కడ జరగదు స్వామి. ఎందుకంటే సేమ్ కొందరు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నాగా అది ఏం జరగలేదు, ఇప్పుడు అది జరుగుతుంది కానీ మాకు నడవదు స్వామి.